ఇవాళ బీజేపీ రెండో జాబితా విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 100కు పైగా పేర్లతో జాబితా సిద్ధమైనట్లు సమాచారం. అంతేకాదు ఈ లిస్ట్ లో భాగంగా తెలంగాణలో 8 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే వరంగల్, మహబూబ్ నగర్, మెదక్ అభ్యర్థుల ఎంపికలో గట్టి పోటీ నెలకొంది. ఇవాళ బీజేపీ రెండో జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 100కు పైగా పేర్లతో జాబితా సిద్ధమైనట్లు సమాచారం. అంతేకాదు ఈ లిస్ట్ లో భాగంగా తెలంగాణలో 8 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే వరంగల్, మహబూబ్ నగర్, మెదక్ అభ్యర్థుల ఎంపికలో గట్టి పోటీ నెలకొంది. బీజేపీ రెండో జాబితాపై అప్డేట్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ బీజేపీ రెండో జాబితా విడుదల అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సటాజ్ ఈరోజు బీజేపీ రెండవ జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మొదటి జాబితా కింద 195 మంది అభ్యర్థులను ప్రకటించి రెండవ జాబితా కింద మొత్తం 100 మంది అభ్యర్థులను ఫైనల్ చేసి ఆ జాబితాను విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ నుంచి 8 మంది పెండింగ్ ఏదైతే ఉన్నాయో మొదటి జాబితా కింద 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇక రెండవ జాబితా కింద పెండింగ్లో ఉన్న 8 మంది అభ్యర్థులను ఈరోజు ప్రకటిస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. ఇప్పటికే ఆ 8 మంది అభ్యర్థులకు సంబంధించి గత 2 రోజుల క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ జాబితాను ప్రకటించినట్టు తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కొత్తగా ఆరూరి రమేష్ కూడా బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో చేర్చుకున్న తర్వాత ఆరూరి రమేష్ కూడా టికెట్ కేటాయించే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. అంటే రీసెంట్గా ఇప్పుడు మిగిలిన 8 స్థానాల్లో ఎక్కువగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే దాదాపు 6 స్థానాలు కేటాయించే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక మహబూబ్ నగర్ డీకే అరుణ, జితేందర్ రెడ్డి, అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చి ఎవరైతే వచ్చారో ఆ పార్టీకి సంబంధించిన నేతలకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మెదక్ నుంచి రఘునందన్ రావు లేదా అంజిరెడ్డి, వీరిద్దరికి. మరోవైపు వరంగల్ కృష్ణప్రసాద్ పేరు వినిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆరూరి రమేష్ బీఆర్ఎస్ని వీడి బీజేపీలోకి వస్తున్నారనే సమాచారం నేపథ్యంలో అంటే నిన్ననే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా నిన్న కలిసిన నేపథ్యంలో ఈరోజు అధికారికంగా ఆరూరి రమేష్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారంటూ కూడా సమాచారం అందుతుంది. ఇక మిగిలిన 6 స్థానాలకు సంబంధించి ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికే ప్రధానంగా వారికి ఛాన్స్ కల్పించే అవకాశం కనిపిస్తుంది. ఇక 2 రోజుల క్రితం ఎవరైతే జాయిన్ అయ్యారో బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి టికెట్ ఆశిస్తూ ఉన్నారు. అక్కడ నుంచి మిట్టపల్లి కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో వారిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, అతనే ఇతర పార్టీల నుంచి ఎవరైతే వచ్చారో నల్గొండ నుంచి సైదిరెడ్డి, వరంగల్ నుంచి ఆరూరి రమేష్, కృష్ణప్రసాద్, పెద్దపల్లి శ్రీనివాస్ గోమాస, ఖమ్మం జలగం వెంకట్రావు, నల్గొండ సైదిరెడ్డి, ఆదిలాబాద్ జీ నగేష్ బీఆర్ఎస్ని విడి బీజేపీలోకి వచ్చారు. బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మొదటి నుంచి బీజేపీలో ఉన్నారో వారందరూ కూడా నగేష్ చేరికను అభ్యర్థిత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకిస్తే మేము సహకరించామంటూ కూడా వారందరూ తెలిపారు. ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ వచ్చిన తర్వాత బిఎల్ సంతోష్ను బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్ను కలిసిన తర్వాత అభ్యర్థిని మార్చాలి, మాలో ఎవరికైనా అంటే రాథోడ్ బాబురావు, రాథోడ్ రమేష్, రాథోడ్ జనార్దన్ వీరు ముగ్గురు కూడా వచ్చి బిఎల్ సంతోష్కు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన నేపథ్యంలో నేను ఇది అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాను, మాట్లాడతానని తెలిపినప్పటికీ కూడా ఇక ఫైనల్గా మళ్ళా నగేష్నే ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే అధిష్టానం నిర్ణయంకి కట్టుబడి ఉంటామని చెప్తూనే ఆయన అభ్యర్థిత్వం మాత్రం రాథోడ్ బాబురావు కానీ, రమేష్ రాథోడ్, అలాగే రాథోడ్ జనార్దన్ వీరందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరికొంతమంది కూడా ఏదైతే ఇతర పార్టీలకు సంబంధించి వచ్చి బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ వచ్చి బీజేపీలో చేరారో వారికి టికెట్లు కేటాయించడంపై అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. మేము మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసాం, పార్టీని బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేపట్టాం, మా కేడర్కు మేము ఏం సమాధానం చెప్పుకోవాలి, మొదటి నుంచి కూడా మాకు టికెట్ వస్తుందని మేము ఆశించాం, కానీ మీరు వేరే పార్టీని తీసుకొచ్చి వారికి టికెట్లు ఇవ్వడం వల్ల మాకు నష్టం జరుగుతుంది, మాతో పాటు మా కింద ఉన్న కేడర్ కూడా నష్టపోయే అవకాశం ఉంది అంటూ కూడా వారందరూ కూడా ఒకంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధిష్టానానికి కూడా లేఖలు రాసిన పరిస్థితిగా నెలకొంది. ఇటు రాష్ట్ర నాయకత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కలిశారు. మరోవైపు లక్ష్మణ్, ఇతర సీనియర్ నేతలను కూడా కలుస్తున్నారు. తరుణ్ చుగ్గుతో కూడా వారి బాధను వెళ్లబోసుకుంటూ ఉన్నారు. అంటే మేము మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాం, కానీ మాకు ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి వారికి ఇవ్వడానికి కారణం ఏంటి అనేది మాకు చెప్పాలనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. కానీ ఇటు పెద్దపల్లికి సంబంధించి కానీ ఆదిలాబాద్కి సంబంధించి వారందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆదిలాబాద్లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ కూడా నగేష్ అభ్యర్థిత్వాన్ని బీజేపీలోకి రావడానికి కూడా వారందరూ
కొందరు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఫైనల్గా అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. వీటిలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం అని కనిపిస్తుంది. మొదటి జాబితాలో కూడా 9 మంది అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఇటు నాగర్ కర్నూలు నుంచి వచ్చిన రాములు కుమారుడికి భరత్కి ఇచ్చారు. మరోవైపు జహీరాబాద్ నుంచి అనేక పేర్లు వినిపించాయి బీజేపీ నుంచి. కానీ ఫైనల్గా బీఆర్ఎస్ నుంచి వచ్చిన బీబీ పార్టీలకు జహీరాబాద్ టికెట్ కేటాయించారు. ఇలాగే మొదటి జాబితాలోనూ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలకు ఇచ్చారు. రెండవ జాబితాలోని అభ్యర్థులు లేక ఇతర పార్టీలను తీసుకుని వచ్చి వారికి టికెట్లు కేటాయిస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. కానీ మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసాం, పార్టీ బలోపేతానికి పనిచేసాం, కేడర్ని కాపాడుకున్నాం, అనేక కష్టాలను ఎదుర్కొని మేము పార్టీ కోసం మొదటి నుంచి నిలబడ్డాం. కానీ ఫైనల్గా టికెట్ సమయానికి వచ్చినప్పటికి మాకు టికెట్ ఇవ్వకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇస్తున్నారంటూ కూడా వారందరూ కూడా అధిష్టానంపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామంటూనే మాకు కూడా ఒకసారి ఎవరైతే అభ్యర్థులను ప్రకటిస్తున్నారో వారిని మరోసారి పునరాలోచించి మాలో ఎవరికైనా ఇస్తే మేము పార్టీకి కష్టపడి పనిచేసే అభ్యర్థిని గెలిపిస్తామంటూ కూడా ఈ ఆదిలాబాద్ సంబంధించి అభ్యర్థిత్వానికి సంబంధించి ప్రధానంగా రమేష్ రాథోడ్, అలాగే రాథోడ్ బాబురావు, జనార్దన్ రాథోడ్ వీరందరూ కూడా బిఎల్ సంతోష్ కంప్లైంట్ చేశారు. ఇతర స్థానాల్లో కూడా ఇక్కడ మహబూబ్ నగర్ సంబంధించి మొదటి జాబితాలోనే పేరు రావాల్సి ఉంది. మహబూబ్ నగర్ సంబంధించి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో జితేందర్ రెడ్డి, డికే అరుణ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు. జితేందర్ రెడ్డి మాజీ ఎంపీ. ఏపీలో రీసెంట్ గానే పొత్తు ఖరారైంది కాబట్టి ఈ సెకండ్ లిస్ట్ లో ఏపీలో ఉన్న అభ్యర్థుల పేర్లు కూడా ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే గత 2 రోజుల క్రితం ఏపీలో కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, చంద్రబాబు అలాగే ఇటు పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. దానికి సంబంధించి ఫైనల్ అయ్యాయి, పొత్తుల్లో సీట్లకు సంబంధించి ఫైనల్ అయ్యాయి. ఇటు 31 స్థానాల్లో బీజేపీ, జనసేన పోటీ చేయబోతున్నాయి అసెంబ్లీ, అలాగే 8 స్థానాలు లోక్సభ స్థానాలు పోటీ చేయబోతున్నాయి. ఇక మొత్తం 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలు పోటీ చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే ఒక తుది కసరత్తు అయితే ముగిసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అంతర్గతంగా చర్చించారు. ఇటు రాష్ట్ర నాయకత్వంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరితో కూడా చర్చించి ఒక జాబితాను అయితే తయారు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎంపీలకు సంబంధించి కానీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు విడుదల చేసే జాబితాలో ఏపీకి సంబంధించి కూడా పేర్లను విడుదల చేసే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా కొంత సమాచారం అయితే చూడాలి మరి ఏం జరగబోతుంది. ఈ రోజు విడుదల చేసే 100 మంది అభ్యర్థుల జాబితాలో ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్ని పేర్లు విడుదల చేస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. సటాస్. రైట్, థ్యాంక్ యూ శివ.